హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి దీంట్లో ఆఫీస్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రరీను మంచి కేటగిరీస్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇది ఒక మంచి నోటిఫికేషను. ఈ జాబ్కి సంబంధించిన పోస్టింగ్ కూడా మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఓకే, మనం నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందో ముందుగా చూద్దాము. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది. సో మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది గచ్చిబౌలిలో ఉంటుంది. సో తెలంగాణ స్టేట్లో. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ జాబ్ కొడితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ అండ్ హైదరాబాద్లో ఉండి చేయొచ్చు. సో సొంత రాష్ట్రంలో చేయొచ్చు. సో ఆల్రెడీ దీనికి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది 25th సెప్టెంబర్ నుంచే. మనకు 24th సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చూద్దాము మనం. ఇక్కడ ముఖ్యంగా మనకి అసిస్టెంట్ లైబ్రరీ పోస్టులు 4 ఉన్నాయి. రిజిస్ట్రార్ పోస్టులు 1, సిస్టమ్ ప్రోగ్రామర్ 2, సీనియర్ అసిస్టెంట్ 3, అండ్ ఆఫీస్ అసిస్టెంట్ 4, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 10, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 13, అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్ 5 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ అటెండెంట్ 3 పోస్టులు. టోటల్గా 45 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మిగతా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ 2, ఆఫీస్ అసిస్టెంట్ 3, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2. సో దాదాపు మనకు ఒక 52 వేకెన్సీ అనేటివి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాము. సో అసిస్టెంట్ లైబ్రరీకి మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 55% మార్క్స్ అనేది మీకు ఉండాలి. సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిండు. సో నెక్స్ట్ మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్కి మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఇన్ ఈక్వల్ గ్రేడ్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. అండ్ సిస్టమ్ ప్రోగ్రామర్కి బీఈ, బీటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉండాలి. అండ్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్కి మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ దీంతోపాటు మనకి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతుంది కాబట్టి దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్, దీనికి డిగ్రీ ఉంటుంది. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉంది. అండ్ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఇక్కడ ఎక్స్పీరియన్స్ విల్ బి 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చిన ల్యాబొరేటరీలో. సో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకున్న పోస్ట్ మనం చూసుకున్నట్టయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, దీంట్లో మనకు 13 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు ఇంగ్లీష్ టైపింగ్లో 35 words per minute ఆర్ లేదా హిందీ టైపింగ్లో 30 words per minute ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అని ఇచ్చిండు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఇది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్. అండ్ నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్, ఎవరైనా 10+2 ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ చదివితే వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ లైబ్రరీ అటెండెంట్ కూడా 10+2 సైన్స్లో ఉండాలి. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్లో మీకు ఉండాలి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ కేటగిరీ క్యాండిడేట్కి 500 రూపీస్, ఆల్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్లో ఏముంటుందో కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ పోస్ట్ వైజ్ సంబంధించిన పేపర్ అండ్ సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. సో మనం ముఖ్యంగా చూసుకునేది ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే పేపర్ 1లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అయితే ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉండాలి, ఎస్ఐ, నోటింగ్, డ్రాఫ్టింగ్ అండ్ డొమైన్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అకౌంటింగ్, ఎగ్జామినేషన్, ఆఫీస్ ప్రొసీజర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా అని ఇచ్చింది. ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కు కూడా జనరల్ ఎస్ఐ, లెటర్ రైటింగ్, కాంప్రహెన్షన్ అండ్ అన్నీ కలిసి మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది పేపర్ 2. పేపర్ 1 ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు 35 words per minute ఇంగ్లీష్లో స్కిల్ టెస్ట్ కూడా తీసుకుంటారు. సో ఇవన్నీ క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.